శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. మిత్రులారా, కార్తీక పురాణములో భాగంగా 14వ రోజు పారాయణ చాలా ముఖ్యమైనది. ఇందులో ఆబోతును అచ్చువేసి వదులుట, వృషోత్సర్గము మరియు ఈ కార్తీక మాసములో మనము ఏమి చేయవలెనో, ఏ పనులు చేయకూడదో అన్న విషయాలన్నింటినీ కూడా వశిష్ఠుల వారు చాలా విపులంగా చెప్పి ఉన్నారు. కాబట్టి శ్రద్ధగా విందామా? వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చొండబెట్టుకొని కార్తీక మాస మహాత్మ్యము గురించి తనకు తెలిసినటువంటి సర్వ విషయములు చెప్పవలెను అన్న కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసినటువంటి సమస్త పాపములను నశింపచేసుకొందురు. వారికి 1,000,000 యాగములు చేసినటువంటి ఫలములు దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమందు ఎవ్వరు ఆబోతునకు అచ్చువేసి వదులుదురో అని ఎదురుచూచుచుందురు. ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక, దానధర్మములు చేయక, కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినను చేయడో, అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయేగాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును. కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి, నిష్ఠతో వ్రతమాచరించి, సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి, ఆ రాత్రి అంతయు జాగరముండి, మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనమిడిన వారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు. ఓ రాజా, ఈ మాసములో పరాన్న భక్షణ చేయరాదు, ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు, శ్రాద్ధ భోజనం చేయకూడదు, నీరుల్లిపాయ తినరాదు, తిలదానము పట్టరాదు, శివార్చన సంధ్యావందనము చేయని వారు వండినటువంటి వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజుల యందును భోజనము చేయరాదు. కార్తీక మాసమున 1 రోజులు కూడా రాత్రులు భుజింపరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయు వారలు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలెను. 1 పూట మాత్రమే భోజనము చేయవలెను. ఓ రాజా, కార్తీక మాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు, పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున వేడి నీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనను విడవకుండా కార్తీక మాస వ్రతము చేయవలెను అన్న కుతూహలము కలవారు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అటుల చేయువారలు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనస్సులో స్మరించి స్నానము చేయవలెను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలెను. అటుల చేయని యొడల మహాపాపి అయి జన్మ జన్మములు నరకకూపమునబడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కాని, చెరువునందు గాని స్నానము చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి స్నానమాచరించవలెను. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచు స్నానము చేయవలేను. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం, హరికథా కాలక్షేపములతో కాలము గడుపవలెను. సాయంకాలమున సంధ్యావందనము మొదలగు కృత్యములు ముగించి పూజామందిరమున ఉన్నటువంటి శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజింపవలెను. ఓం శివాయ నమః. ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః. ఆవాహనం సమర్పయామి.
ఓం కైలాసవాసాయ నమః. నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః. పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః. స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః. వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణీ నమః. గంధం సమర్పయామి. ఓం సంపూర్ణగుణాయ నమః. పుష్పం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః. అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః. ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః. దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః. నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః. కర్పూరనీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః. సువర్ణమంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజింపవలెను. శివ సన్నిధిన దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివపూజ చేసిన యొడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలెను. ఇటుల చేసిన 100 అశ్వమేధ యాగములు చేసినటువంటి ఫలములు కలుగును. ఈ కార్తీక మాసము 1 రోజులు కూడా బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిన నిత్య దీపారాధన, తులసికోట వద్ద కర్పూరహారతులతో దీపారాధన చేసిన యొడల వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు 100 జన్మలు నానాయోనులయందు జన్మించి తరువాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలనెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టి వారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 14వ అధ్యాయము 14వ రోజు పారాయణం సమాప్తం. జై గురుదత్త.